అందరికీ నమస్కారం. తెలుగు మాసాలలో చిట్ట చివరిది పాల్గుణం. ఈ పాల్గుణ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. సర్వదేవతా వ్రత సంహరంగా, సర్వవ్రత సింహావలోకనంగా చెప్పుకునే మాసమనే పాల్గుణ మాసం అంటారు. పాల్గుణం విష్ణువుకు ప్రీతికరం అంటుంది భాగవతం. ఉత్తర పాల్గుని నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి పాల్గుణ మాసం అని పేరు వచ్చింది. ఈ ఉత్తర పాల్గుని నక్షత్రం బుద్ధి వికాసాన్ని, ధైర్యస్థైర్యాలను, నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలను కలిగి ఉంటుందని శాస్త్రవచనం. ఇంతకు ముందు 11 మాసాల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడమే ఈ మాసం విశేషం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం చాలా విశిష్టమైనది. ఈ పాల్గొన శుద్ధ పాడ్యము నుండి 12 రోజులు వ్రతం ఆచరించి విష్ణువుకు క్షీరాన్నం నివేదిస్తే అభిష్టసిద్ధి కలుగుతుందని భాగవత పురాణం. పాల్గుణ మాసం శుద్ధ విదయ నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి ఏటా తిరుపతిలో పాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి 2 రోజులు స్వామివారికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే తరువాత 3 రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి నిర్వహిస్తారు. ఈ పాల్గొన మాసంలో గోదానం, వస్త్రదానం, ధనదానం, ధాన్యం దానం గోవిందునికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. ఈ పాల్గొన మాసం యొక్క గొప్పదనాన్ని వివరించేందుకు ఎన్నో చెప్పుకోదగ్గ పురాణ కథలు, సంఘటనలు ఉన్నాయి. ఈ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పాల్గొన బహుళ పాడ్యమి నాడే రావణునితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు. పాల్గొన బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు అయిన ఇంద్రజిత్తు మరియు లక్ష్మణుల మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు, కురు పాండవులలో కొందరు పాల్గొన మాసంలోనే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హరహరసుతుడైన అయ్యప్ప స్వామి, అలాగే పాలకడలి నుండి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీ కృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి లాంటి గొప్పవారు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి యొక్క జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి పాల్గుణ అనే పేరు వచ్చింది. పాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు, పాల్గుణ శుద్ధ త్రయోదశి నాడు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శుద్ధ తదియ నాడు లక్ష్మీ నరసింహస్వాములు వారి, పార్వతీ పరమేశ్వరులు పూజించడం వల్ల ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ మాసంలో 2 రోజులు శుక్ల పాడ్యమి నాడు, చతుర్దశి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజిస్తారు. పాల్గొన మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం. ఇది కాముని పండగ, హోళికా పౌర్ణిమ, కామదహనం అనే పేర్లతో ప్రఖ్యాతి చెందినది. శుద్ధ త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందినది. ఈ పర్వదినాన శివుడు, మన్మధుడు, కృష్ణుడు, లక్ష్మీదేవిని పూజిస్తారు. బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుండి ఆవిర్భవించినది. ఈ రోజున సీతారాముల్ని కొలచి ఇంట్లో రామాయణం చదివి పిల్లలకు వినిపించజేయడం చాలా మంచిది. బహుళ అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తే చాలా మంచిది. శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో పాల్గొనడం ఒకటి.
ఈ మాసాధిపతి గోవిందుడు కావున విశేషించి విష్ణుమూర్తిని ఆరాధన చేయడం శ్రేష్టకరం. గో అంటే వేదాలు, గోవులు. వింద అంటే రక్షించేవాడు. గోవిందుడు అంటే ఈ సమస్త జీవకోటిని పూజనీయమైన వేదాలను, గోవులను రక్షించేవాడు. అంతేకాకుండా మనల్ని రక్షించి ఆత్మత్వాన్ని తెలియజేసేవాడే శ్రీ మహావిష్ణువు. ఈ మాసంలో గోవింద వ్రతాలు, గోవింద పూజలు విరివిగా చేస్తుంటారు. ఈ నెలంతా శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో, పసుపు, ఎర్రని పూలతో పూజించడం చాలా మంచిది. ఈ మాసమంతా అచ్యుత, ఆనంద, గోవింద అనే నామస్మరణ ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. అమలక లేదా తీవ్ర ఫలంగా పిలుచుకునే ఉసిరిని విష్ణు స్వరూపంగా భావించి ఈనాడు ఉసిరి వృక్షం క్రింద శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి శ్రేష్టమైన పుణ్యఫలం దక్కుతుంది అని ఋషివాక్యం. ఈ మాసంలో ఈ శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం, ఉపవాసం ఆచరించి విష్ణుమూర్తిని ఆరాధించి విష్ణుమూర్తి సహస్రనామాల పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసంలో శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. ఈనాడు గంగ స్నానం పవిత్రం. కుదరని వారు సమీపంలో ఏదైనా నది వద్దకు వెళ్ళి స్నానం చేయడం లేదా ఇంట్లోనే గంగను సమర్పిస్తూ పవిత్ర స్నానం ఆచరించాలి. ఈరోజు నృసింహ రవలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి వారి స్తోత్రంతో కానీ నరసింహస్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు ఉత్తర భారతదేశంలో హోళికా పౌర్ణమిగా జరుపుకుంటారు. హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళిక విష్ణు భక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపబోయి తనే దగ్నమై సంఘటనని గుర్తుగా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం మంటలలో హోళికలను దగ్ధం చేసి కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు. తమిళనాడులో మదురైలో మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. పాల్గొన అమావాస్య తెలుగు సంవత్సరానికి ఆఖరి రోజు అయినా దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఎందుకంటే కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు మొదలుపెట్టే రోజు కాబట్టి కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య రోజు పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు, పిండ ప్రదానం, పూర్వీకుల పేరిట దాన ధర్మాలు చేయాలని, అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వీకులు సంతోషంగా ఉండే ఇంట్లో ఎప్పుడూ సుఖం, ఐశ్వర్యం, శాంతి ఉంటుంది. కావున విశేషించి ఈ మాసంలో చేసే పూజలు, విష్ణు ఆరాధన మీకు సకల శుభాలను చేకూరుస్తుంది. కాబట్టి ఈ మాసమంతా విష్ణువుని తులసి దళాలు, పచ్చని పువ్వులు, ఎర్రని పువ్వులతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఉసిరి చెట్టును పూజించి దాతి ఫలం అయిన ఉసిరి దీపం వెలిగించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ విష్ణునామస్మరణ చేస్తూ గోపూజ, గోసేవ చేయడం, ఆవులకు పండ్లు, ఆహారం తినిపించడం, నీళ్లు త్రాగించడం మీకు శ్రేష్టమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే గోవులలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ మాసంలో చేసే దానం ఎంత చిన్నదైనా కానీ నీకు విశేషమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అవసరం ఉన్న వారికి మీ శక్తి మేరకు మీకు తోచినంత దానం చేయండి. విశేషించి ఈ మాసంలో గోదానం, వస్త్రదానం, ధనదానం, ఉసిరిదానం, పేదవారికి అన్నదానం చేయడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ఎన్నో విశిష్టతలను పొందపరుచుకున్న పాల్గొన మాసంలో భక్తితో శ్రీ మహావిష్ణువుని సేవించి ఆయన కృపకు ప్రాప్తులవుదాము.